ఓకేనా రెడీ? అందరికీ నమస్కారం. జిల్లాలో గడిచిన వారం రోజులుగా చర్చనీయాంశంగా మారిపోయింది ఒక ట్రాన్స్ఫర్ కోసం నేను నా జీవిత చరిత్రలో ఎప్పుడు కూడా చూడలా ఇంత పెద్ద రచ్చ జరగటం. ఇందులో ఒక కేజీబీవి స్కూల్కి సంబంధించినటువంటి ఒక ప్రిన్సిపల్ గారు సౌమ్య గారికి సంబంధించి ఒక ట్రాన్స్ఫర్ కలెక్టర్ గారు చేశారు. కలెక్టర్ గారు చేసినటువంటి ట్రాన్స్ఫర్ ఎందుకు ఇంత రప్చర్ అవుతుంది? అసలు ఇందులో మూల కారణాలు ఏంటి? అసలు ఇంత చేయవలసినటువంటి అవసరం ఏంటి? ట్రాన్స్ఫర్ సహజమే కదా. ఒక ఎంప్లాయీ జీవితంలో నేను ఉద్యోగిగా ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత ట్రాన్స్ఫర్స్ కూడా సిద్ధపడతాడు కదా. అది ఎంప్లాయీకి బాగా తెలుసు కదా. మరి ఇక్కడ ఎందుకు ఇంత చర్చ జరుగుతుంది? ఇది ఎందుకు ఇంత పొలిటికల్ వార్లా ఎందుకు మారింది? ఆఖరికి పొలిటికల్ వార్ వెనకాల కులాల ప్రాధాన్యత కూడా ఎందుకు కనపడుతుంది? కులాల మీద దాడులు ఎందుకు కనబడుతున్నాయి? అసలు ఎవరెవరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేయబోతున్నారు, కథ ఎటు నడుస్తుంది? నేనైతే ఒక ఎమ్మెల్సీగా, ఒక తటస్థుడిగా, ఇప్పుడు నేను ఒక ఇండిపెండెంట్గా ఈ విషయాన్ని నేను పూర్తిగా పరిశీలిస్తే నాకు కొన్ని కొత్త కోణాలు ఇందులో కనపడుతున్నాయి. నా అబ్జర్వేషన్స్ కూడా నేను చాలా గట్టిగా చేస్తే చాలా విచిత్రమైన వ్యవహారం కనబడుతుంది ఇక్కడ. అంటే ఎంప్లాయీకి ట్రాన్స్ఫర్ జరిగితే అదొక సబ్జెక్టు, ట్రాన్స్ఫర్ జరగటం అన్నది నష్టము లాభము ఏది జరిగిందో ఎంప్లాయీకి సంబంధించినటువంటి విషయం. ఇది రెండు రాజకీయ వర్గాలకు ఎలా చెందుతుంది? ఇది రెండు కులాలకు ఎందుకు చెందుతుంది? ఇది ఎందుకు ఆపాదిస్తున్నారు అన్నది బాగా నేను ఒకసారి లోతుగా పరిశీలిస్తే నాకు అందినటువంటి సమాచారం ప్రకారం నేను తెలుసుకుంది. సౌమ్య గారికి ఆ స్కూల్లో ఆమె ప్రిన్సిపల్గా చేస్తున్నప్పుడు ఆ స్కూల్లో జరిగినటువంటి కొన్ని అవకతవకల మీద, ఆ స్కూల్ పైన అందినటువంటి కొన్ని ఫిర్యాదుల మేరకు వాటిపైన రివ్యూ చేయాలని ఆ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు రివ్యూ కండక్ట్ చేయటం జరిగింది. ఎమ్మెల్యేకు ఉన్న ప్రివిలేజెస్ ప్రకారం రివ్యూ కండక్ట్ చేయొచ్చు, ఫైల్స్ అడగొచ్చు, ఫైల్స్ తెప్పించుకోవచ్చు, వాటి వెరిఫై చేయొచ్చు, వాటిపైన ఒపీనియన్ అధికారికి చెప్పొచ్చు. ఎమ్మెల్యేకి ప్రివిలేజెస్ ఉన్నాయి. ఎమ్మెల్యే గారు ఒకసారి ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఆవిడికి చెప్పడం జరిగింది. తదుపరి పై అధికారికి కూడా ఇన్ఫామ్ చేయటం జరిగింది. పై అధికారి అంటే కలెక్టర్ గారు. ఆ పైన ఎస్పీడీ కూడా ఉంటారు కేజీబీవికి సంబంధించి. ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అక్కడతో ఎమ్మెల్యే రోల్ క్లోజ్. ఎమ్మెల్యే ఈజ్ నాట్ ట్రాన్స్ఫరింగ్ అథారిటీ. ఎమ్మెల్యేకి ట్రాన్స్ఫర్ చేసే అధికారం లేదు కదా. ఒక రిక్వెస్ట్ ఇవ్వటం వరకే కలెక్టర్కి. ఆ తర్వాత డిస్క్రిప్షన్ కలెక్టర్ది. కలెక్టర్ దాన్ని వెరిఫై చేశారంట. వెరిఫై చేసి కలెక్టర్ గారు నిర్ణయం తీసుకున్నారంట. కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ చేశారంట. ఇది కదా సబ్జెక్టు.